హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జాహ్నవి పనమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ముందు నుంచి షుగర్ ఉండకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక షుగర్ ఉండేవాళ్ళని, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ బేబీ మీద మదర్ మీద ఉంటాయో డిస్కస్ చేద్దాం. యూజువల్గా మనం తీసుకునే ప్రతి ఫుడ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి ఎనర్జీగా యూజ్ అవుతుంది. కానీ డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది అలానే ఉండిపోతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా. దానివల్ల హై షుగర్స్ అనేవి వస్తాయి. ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇలా అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంటర్ఫియర్ చేస్తాయన్నమాట. ఈ ఇన్సులిన్ అనేది మన బాడీలో ఉండే సెల్స్ని గ్లూకోజ్ యూస్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఈ ఇన్సులినే తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వకుండా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బ్లడ్ షుగర్స్ రైజ్ అవుతాయి అన్నమాట. అయితే దీనివల్ల ఇది ఎవరిలో వస్తుంది మెయిన్గా అంటే దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా వస్తాయి. అండ్ కొన్ని ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, సడన్ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళల్లో, పీసీఓడి హిస్టరీ ఉండే వాళ్ళల్లో, ఆల్రెడీ బీపీ ఉండే వాళ్ళల్లో, లేదంటే ఆల్రెడీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ ఎక్కువ అవ్వడం, లేదంటే బేబీ పెద్దగా ఉండడం, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వైట్ డిశ్చార్జ్ అనేది రికరెంట్గా ఎక్కువగా వచ్చే వాళ్ళల్లో ఈ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల. అయితే దీనివల్ల మనకి ఏంటి ఇబ్బంది అంటే మెయిన్గా ఇప్పుడు మదర్ డయాబెటీస్ పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెన్సీలో వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ గ్లూకోజ్ అనేది, ఈ షుగర్స్ అనేది హెవీగా ఎక్కువగా ఉంటాయి. ఇలానే బేబీకి పాస్ అవుతాయి. సో ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది, బిగ్ బేబీ లాగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బేబీ పెద్దగా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఆపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నార్మల్ డెలివరీ ట్రై చేసినా బేబీ పెద్దగా ఉంటే టేర్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ బ్లీడింగ్ కూడా, బేబీ పెద్దగా ఉండడం వల్ల ఒక్కసారిగా యూట్రస్ అనేది మనకి కాంట్రాక్ట్ అవ్వదు సూన్ ఆఫ్టర్ ద డెలివరీ, దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా వరకు బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా బీపీ ఒకవేళ వచ్చింది అంటే కనుక ఎక్కువ స్ట్రెస్ హార్ట్ మీద, కిడ్నీ మీద పడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ ఇలా బీపీ వచ్చిందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బేబీ ఇంకా పూర్తిగా అన్ని వారాలు నిండక ముందే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు, ముందు 37 వారాల కంటే ముందే పుట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకా బేబీకి వస్తే డెలివరీ అయిన తర్వాత త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు షుగర్స్ అనేవి ఎక్కువగా బేబీకి పాస్ అవుతూ ఉంటాయి. వన్స్ డెలివరీ అయిన తర్వాత బ్లడ్ షుగర్స్ అనేవి లో అయిపోవడం, హైపోగ్లైసిమియా రావడం, జాండీస్ రావడం. అండ్ ఈ డయాబెటీస్ ఉండే మదర్స్లో బేబీస్కి ఏంటంటే లంగ్ మెచ్యూరిటీ అనేది చాలా డిలేడ్గా ఉంటుంది. సో రెస్పిరేటరీ ఇష్యూస్ రావడం, దానివల్ల ఐసీయూలో పెట్టే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఒకవేళ మదర్ మీల్స్ స్కిప్ చేసిన, ఫాస్టింగ్లో ఉన్న సడన్గా స్టిల్ బర్త్ అంటే బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇదంతా అవాయిడ్ చేయాలి. ఈ కాంప్లికేషన్స్ అంటే మనం ఏం చేయాలి అంటే ఎవరికైనా యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఏం చేస్తాము అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనగానే ఫస్ట్ షుగర్ టెస్ట్ అనేది చేస్తాం. అండ్ ఫస్ట్ విజిట్లోనే చేస్తాం మదర్ ఎప్పుడు మన దగ్గరకు వస్తే అప్పుడు. అండ్ ఒకవేళ అది నెగిటివ్ వచ్చింది అంటే కనుక మళ్ళీ 24 to 28 వీక్స్ అంటే 6th 7th మంత్లో మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకవేళ అందులో నెగిటివ్ ఉంటే ఓకే పర్లేదు, నాన్ డయాబెటిక్ మదర్ లాగా ట్రీట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ వచ్చింది మనం చేసే షుగర్ టెస్ట్లో అంటే కనుక అప్పుడు 2 వీక్స్ ఫస్ట్ డైట్ పెడతాం, డైట్ మేనేజ్మెంట్లోనే ఉంటాం, దాన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటాం. ఆ 2 వీక్స్ తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ అనేది రిపీట్ చేసుకుంటాం. అప్పుడు నెగిటివ్ వస్తే ఓకే ఆ డైట్తోనే కంటిన్యూ చేయమని చెప్తాం. లేదు అప్పుడైనా పాజిటివ్ వచ్చింది అంటే కనుక అప్పుడు మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ పెడతామన్నమాట. ఇలా ఉంటుంది. మెయిన్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మదర్కి బేబీకి న్యూట్రిషన్ అడిక్వేట్గా ఉండాలి, వెదర్ మనం డైట్ ఇస్తున్నామా, మెడిసిన్స్ ఇస్తున్నామా, అన్ని రకాలుగా. దాంతోపాటు కాంప్లికేషన్స్ అనేవి తగ్గించాలి. అండ్ అడిక్వేట్ వెయిట్ గెయిన్ అయ్యేలాగా చూసుకోవాలి మదర్ కూడా, ఓవర్ వెయిట్ అవ్వకుండా హెల్దీ వెయిట్ గెయిన్. అండ్ దాంతోపాటు ఏంటంటే షుగర్ రైస్ అవ్వకుండా అడిక్వేట్ కంట్రోల్లో ఉండేలాగా చూడాలి. అండ్ మేజర్ రోల్ ఏంటి మేనేజ్మెంట్లో అంటే ఈ మెడిసిన్స్, ఇన్సులిన్ అనేవి డైట్తో అవ్వకపోతేనే మేజర్ రోల్ డైట్తోనే ఉంటుంది. డైట్ ఎలా తీసుకోవాలి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే దీన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటామన్నమాట. ఇందులో ఏంటి అంటే మెయిన్గా మదర్ రెగ్యులర్ మీల్స్ తీసుకోవాలి.
ఎప్పుడు కూడా ఫుడ్ స్కిప్ చేయడం, ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండడం, లేదంటే ఒకేసారి మేజర్ మీల్స్ తీసుకోవడం, నెక్స్ట్ మీల్ స్కిప్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ స్కిప్ చేసినా సడన్గా బేబీకి షుగర్స్ డౌన్ అయిపోయి ఐయుడి అంటే లోపలే చనిపోవడం, లేదంటే స్టిల్ బర్త్ పుట్టిన తర్వాత చనిపోవడం అట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా చేయకూడదు.